ఫాస్ట్గా చదువుకుంటూ పోయామనుకోండి మనకి ఎటువంటి స్పర్శ ఉండదు, ఎటువంటి అనుభూతి చెందము. అదే యోగేన చిత్తస్య పతేన వాచాం మలం మలం శరీరస్య చ, ఇట్లాగా ఒక శృతిలో ఆస్వాదిస్తూ అనుభవిస్తూ అర్థవంతంగా గనక చేయగలిగితే మంత్రం మందవుతుంది. ఎట్లాగా ఆ తరంగాలు ఏదైతే మనం ఒక రిధంలో ఉచ్చారణ చేస్తామో, ఉచ్చారణ దోషం లేకుండా చేస్తామో కొన్ని తరంగాలు ఉద్భవించబడతాయి. ఆ తరంగాల్ని ఏమంటారు అంటే ఆల్ఫా వేవ్స్ అని, డెల్టా వేవ్స్ అని అంటారు. డెల్టా వేవ్స్ కింద మరి కొద్దిగా మన బ్రెయిన్ పైన ప్రభావం చూపించి మంచి హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి, హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. అన్హ్యాపీ హార్మోన్స్ కార్టిసోల్ని, అడ్రినల్ని తగ్గించి ఈ హార్మోన్స్ని పెంచేసరికి మనకి జబ్బు తగ్గుతుంది. అందుకే మంత్రం మందవుతుంది. ఎప్పుడు అవుతుంది? అది ఒక పద్ధతిలో నేర్చుకొని దాని విధి విధానాలు తెలుసుకొని ఎలా చాంటి చేయాలో తెలుసుకొని చేస్తేనే మంత్రం మందవుతుంది. మంత్రం అనేది అందరికీ కూడా సాధ్యం కాదు కదా డాక్టర్. సో ఎట్లా మరి